వైసీపీ నేతలపై నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు దసరాకు వాహనమిత్ర పథకం ద్వారా 15,000 రూపాయలు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. దసరా నుంచి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆటో డ్రైవర్లు ప్రత్యేక ఏదైతే కృతజ్ఞతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, అదేవిధంగా మరికొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చెప్పండి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు ఆటో డ్రైవర్లు, ఏం చెప్తారు సార్? ఈరోజు ఒక కర్నూలు ఉమ్మడి జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణం చేసుకుంటున్నారు. ఏదైతే నిన్న అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఎప్పుడైతే ప్రకటించినాడో పండుగ వాతావరణం నెలకొంది. మొన్న స్త్రీశక్తి కింద ఉచిత బస్సు ఇచ్చినప్పుడు ఇదే ఆటో డ్రైవర్లు అందరూ కొంచెం టెన్షన్ ఫీల్ అయినారు, మా బతుకు తెరువు ఎట్లా అని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా వాళ్ళను బాధలు కనుక్కొని ఇమ్మీడియట్ గా నిన్న అనంతపూర్లో చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్లకు 10,000 ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ మీద తప్పుడు చలానాలు, తప్పుడు కేసులు పెట్టి 10,000కి 20,000 గుంజుకున్న నీచమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, అప్పుడున్న సీఎం గారు. కానీ ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అసలు మాకు శ్రీశక్తి ఇచ్చినా పర్వాలేదు, ఈరోజు మా పిల్లలకు తల్లికి వందనం కింద డబ్బులు వస్తున్నాయి, మాకు ఆటో వాళ్ళకు కూడా 15,000 ఇవ్వడం అనేది అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు సార్ వాటిపై. ఈరోజు ఇక్కడ నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఏమి హామీలు నెరవేర్చినారని చంద్రబాబు నాయుడు గారు అని. మీకు వైసీపీ నాయకులకు కళ్ళు చెవులు మూసుకుపోయినాయని నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఈరోజు ఆ రోజు ఏదైతే పింఛన్ల విషయం కానీ, తండ్రికి వందనం కానీ, 3 సిలిండర్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఇట్లా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చినారు. ముఖ్యంగా నిన్న ఈరోజు దసరా నుంచి ఆటోలకు 15,000 రూపాయలు ఇవ్వడం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంటే ఈ వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుకన్న, ఏ బేనాంధ్రవతి, హుసేనాపురం గ్రామం.